బాలాజీ ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం రాజానుబాహుం వరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధోః సలిలం సలీలం యస్సోకవన్నిం జనకాత్మజాయాదాయ తేనైవ దదాహలంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతాజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. జయత్యది బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. ఓం రామచంద్ర పరబ్రహ్మణే నమః. వాల్మీకి రామాయణం యుద్ధకాండ అధ్యయనం చేస్తున్నాం. ఇందులో 37వ సర్గ. ఈరోజు 37వ సర్గలో ఇక్కడ విభీషణుడు లంకా నగర ద్వార రక్షణాన్ని గురించి రామునకు తెలియజేశాడు. రామునకు లంకా ద్వారం ఎలా ఉన్నది, ఆ ద్వారముల దగ్గర ఎవరెవరు ఉంటారు ఏమిటనేటువంటి విషయాన్ని కూడా ఏమిటంటే ఇక్కడ విశేషం, విభీషణుడి వెంట 4 వచ్చారు అనుచరులు. అంటే ఆయనకు సహాయకులు, అమాత్యులు అనుకుందాం. వీళ్ళు 4 ఏమిటో అనలుడు, పనసుడు, సంపాతి, ప్రమతి. వీళ్ళు మారువేషంలో, అంటే వీళ్ళకి రాక్షసులు కదా, వీళ్ళు పక్షి రూపం ధరించి ఆ లంకలోకి వెళ్ళి ఎవరెవరు ఉన్నారు, ఏ ఏ ద్వారముల దగ్గర ఎవరు ఉన్నారు, ఏ ద్వారం దగ్గర రక్షణగా ఉన్నారు. అంటే అర్థం ఏమిటంటే మన ఇంటికి ఉండేటువంటి ద్వారం ఒకటే ఉంటుంది, దానికి లంకాపట్నం అంటే సామాన్యమైంది, అది కొన్ని వందల మైళ్ళు ఉంటుంది. అందుకని ఒక్కొక్క దిక్కున ఒక్కొక్క పెద్ద తలుపులతోటి ద్వారాలు అన్నీ ఉంటాయి. అంటే శత్రువులు ఎవరు రావకుండా ఉండటానికి ఒక్కొక్క ద్వారం దగ్గర కొంత సైన్యం ఉంటుంది ఎప్పుడు వాళ్ళకి. ఆ తలుపులు తీస్తేనే కానీ వాళ్ళు శత్రువులు లోపలికి రారు. అందుకని లోపల ఆ ద్వారాల దగ్గర 4 వైపులా ఎవరెవరు ఉన్నారు ఈ పక్షి రూపంలో వెళ్ళి 4 చూసొచ్చారు. ఇందులో తూర్పు ద్వారం దగ్గర మాత్రం రావణాసురుడు, ఉత్తర ద్వారం దగ్గర మాత్రము రావణాసురుడు తనే కూర్చున్నాడు. మిగిలిన ద్వారాల దగ్గర ఒక్కొక్క ద్వారం దగ్గర, దక్షిణ ద్వారం దగ్గర, తూర్పు ద్వారం దగ్గర ప్రహస్తుడు, మహాపార్శ్వుడు దక్షిణ ద్వారం దగ్గర, ఇలా ఈ విధంగా అందరూ కూర్చున్న. ఇంద్రజిత్తేమో పశ్చిమ ద్వారం దగ్గర, అలానే ఉత్తర ద్వారం దగ్గర ఏమో రావణాసురుడు ఉన్నాడు. అంటే వీళ్ళు ఒక్కొక్క ద్వారాన్ని రక్షిస్తూ ఉన్నారు, కొన్ని వేల మంది రాక్షస యోధులతోటి. అంటే లోపలికి ఎవరు రాకుండా, మనం ఎట్లయితే ఇంటికి ఏం చేస్తాం, లోపల గడి పెట్టుకుని తాళాలు వేసుకుంటాం ఎవడు రాకుండా ఉండటానికి, అట్లా వాళ్ళు ఏం చేస్తారనమాట, ప్రతి ద్వారం దగ్గర ఉంటారు ఒక్కొక్క నాయకులు, ఎవరు శత్రువు లోపలికి రాకుండా ఉండటానికి. ఇలా ఉన్నారు వాళ్ళు. రావణాసురుడు మాత్రం ఇక్కడ ఉత్తర ద్వారం దగ్గర ఉన్నాడు, అట్లనే ఆ పక్కనే ఇంద్రజిత్తు కూడా ఉన్నాడు. ఇవన్నీ ఈ విశేషాలన్నీ చూశారు. పక్షి రూపంలో వెళ్ళి ఎవరు అనమాట, విభీషణుడు యొక్క అనుచరులు ఇవి వెళ్ళి చెప్పేశారు. ఇది ఉన్నారండి ఈ విధంగా అని చెప్పారు. సరే, ఆ తర్వాత రావణుడు కుబేరునిపై దండెత్తినప్పుడు అతని వెంట 60 లక్షల మంది రాక్షస సైనికులు వెళ్ళారు. వారందరూ కూడా శత్రువులను ఓడించగల పరాక్రమములు, అంతటి గొప్పవాళ్ళు ఉన్నారండి ఆ రావణాసురుడి దగ్గర అని విభీషణుడు అంటున్నాడు. మరి ఇట్లా ఉంటుంటే రామచంద్రమూర్తి ఏం చేశాడంటే, వాళ్ళు లోపల ఏ ఏ ద్వారం దగ్గర ఎవరెవరు ఉన్నారో బయట, అంటే ఆ ద్వారాల బయట కొంతమంది నియమించాడు రామచంద్రమూర్తి.
వానర వీరులను నియమించాడు. తూర్పు ద్వారం దగ్గర నీలుడు, తూర్పు ద్వారం వద్ద వానర శేషం నీలుడు వానర సేనతో ప్రహస్తుణ్ణి ఎదిరిస్తాడు. అంటే తలుపు లోపల రాక్షసులు ఉన్నారు, బయటేమో వీళ్ళు ఉన్నారు అని, వానరులు ఉన్నారు. వాలిసుతుడు అంగదుడు మహాసేను దక్షిణ ద్వారం దగ్గర, మహాపార్షుడు మహోదరులు వాళ్ళని ఎదిరిస్తారు. తర్వాత వాయుసుడు అసలు ఆయన ఉన్నాడు, హనుమాన్ గారు, ఆయన పశ్చిమ ద్వారంలో ఉండి ఇంద్రజిత్తును పట్టుకుంటాడు. అసలు ఆయన్ని ఇంద్రజిత్తుతోటి తలపడతాడు ఆయన అని చెప్పుకున్నారు. ఇకపోతే మిగిలిన ద్వారం ఉన్నది కదా, అక్కడేమో తానే కూర్చుంటాన్నాడు రాముడు అట్లా అనమాట. అని ఈ విధంగా వీళ్ళ అంచనాలు వీళ్ళు వేసుకొని వీళ్ళు అందరూ సిద్ధమై ఉంటున్నారన్నమాట. కాబట్టి రామచంద్రమూర్తి ఒక శాసనం చేశాడు ఈ వానరులకు అందరు. ఏంటంటే, మీరు కామరూపధరులు కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ రూపం ధరించవాకండి, రాక్షస రూపం ధరించవాకండి. మీరు ఎప్పుడు వానరులు ఎన్నడూ మనుష్య రూపము ధరించకుండా ఉండండి. ఎప్పుడూ కూడా కోతి రూపం, వానర రూపంలోనే ఉండండి. ఎందుకంటే వాళ్ళు రాక్షసులు రకరకాల వేషాలు వేస్తుంటారు. వానర రూపం కూడా వేస్తారు, పక్షి రూపం వేస్తారు, వాళ్ళు అన్ని రకరకాలైన వేస్తారు. మీరు మాత్రం ఏ రూపాన్ని ధరించకూడదు. ఒరిజినల్ గా అనగా ఏదైతే రూపంతో ఉన్నారో అరో రూపంతో ఉండి యుద్ధం చేయండి. నేను మరియు నా తమ్ముడు మహాతేజవంతుడు లక్ష్మణుడు, నా మిత్రుడు విభీషణుడు, అతని 9 మంత్రులు, మొత్తం 7 మానవ రూపములోనే ఉండి శత్రువులను ఎదుర్కొంటాము. మేము ఏమాత్రం మా పక్కన ఉన్నటువంటి విభీషణుడు కూడా రూపం మార్చాడు. విభీషణుడు కూడా మార్చుకోవచ్చు రూపం, రాక్షసుడు కదా. అదేనమాట, మేమెవరు మార్చము, మేము ఇలానే ఉంటామని ఒక్కసారి అందరికీ చెప్పేశాడు. వానరులకు అందరికీ తెలియాలి, వాళ్ళందరికీ అలా అనమాట. ఎందుకంటే ఇది ఎందుకు చెప్పాడంటే, తర్వాత మధ్యలో వస్తుంది, యుద్ధం మధ్యలో వస్తుంది, అక్కడ వస్తుంది అనమాట. ఆ సందర్భం రాక్షసులు ఏం చేస్తారంటే వానర రూపం ధరిస్తారు. అది వానర రూపం ధరించేటప్పటికీ అప్పుడు ఏమనుకుంటున్నారు, వానర రూపం ధరించి వానరులో కలిసిపోతారు. వానరులు తెలుసు కదా, ఒకడికొకడు తెలుసు కదా, వీడెవడో కొత్తవాడు ఇచ్చాడు అనేటప్పుడు వెంటనే పట్టేసుకుంటారు. అది తర్వాత యుద్ధంలో వస్తుంది అనమాట. సరే, అయిపోయిన తర్వాత వీళ్ళందరూ సిద్ధం చేసుకొని సువేల పర్వతమును అధిరోహించారు. సువేల పర్వతం మీదకి చేరారు. ఆ సువేల పర్వతం మీదనే త్రికోట అనేటువంటి ప్రదేశం చోటనే లంకా పట్టణం ఉన్నది. ఈ సువేల పర్వతం ఎక్కితే, అంటే మనకు ఉదాహరణకి హిమాలయ పర్వతాలు ఎక్కితే హిమాలయ పర్వతం ఎంత విశాలమైనటువంటిది, పెద్ద పెద్ద టౌన్స్ ఎన్ని ఉన్నాయి కదా, అట్లా ఆ విధంగా అలా అక్కడికి సువేల పర్వతాన్ని ఎక్కారు వీళ్ళందరూ కూడా. ఎవరు? వానర వీరులు, రామలక్ష్మణులు, వీళ్ళందరూ కూడా అక్కడికి చేరారు సువేల పర్వతానికి. ఇదే దీనిలో చెప్పేది 38వ సర్గంలో సువేల పర్వతాన్ని చేరారు అని చెప్తున్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే, అక్కడి నుంచి చూసి లంకా నగరాన్ని చూశారు. ఈ లంకా నగరం చాలా గొప్పగా ఉన్నది, చాలా అర్థం చేసుకున్నారు. ఉద్యానవనాలు అన్ని ఉన్నాయి అని అర్థం చేసుకున్నారు. ఏమిటంటే అక్కడి నుంచే బాగా కనబడుతున్నది. అది త్రికోట పర్వతం మీద ఉన్నటువంటి లంకా నగరము అని అర్థం. త్రికూటము పైనున్న లంకా నగరము. ఇక్కడ కొంచెం ఆగి ఇక్కడ రెస్ట్ తీసుకోవాలి. మరలా చెబుతున్నాను, త్రికూటము పైనున్న లంకా నగరము. రామాయణం పక్కన పెట్టండి. చంద్రిక అర్థమైందా? సరే నేను చెప్తాను. ఏమిటంటే దీనిలో లలిత ఇక్కడికి వచ్చింది. ఏమిటంటే త్రికూటము. ఏమిటంటే త్రికూటం అని అంటే 3 బిందువులు. ఇప్పుడు గుర్తు చెప్తున్నాను, మీకు అంతా గుర్తుకొస్తుంది. 3 బిందువులు. ఈ 3 బిందువుల్ని కలిపితే ట్రయాంగిల్ అవుతుంది. 3 బిందువులు కలిపితే ఒక ట్రయాంగిల్ అవుతుంది. అంటే ఇదొక బిందువు, ఇదో బిందువు, ఈ బిందువు. ఈ 3 బిందువులు 3 కూటములు అర్థం. ఈ 3 కూటముల మధ్యలో ఒక బిందువు ఉన్నది. ఆ బిందువు అమ్మవారు లేక జీవుడు, వాడే లంక. ఇది అర్థం. ఇదనమాట త్రికూటం అంటే. మనలో ఎక్కడనమాట బ్రహ్మరంధ్రం ఉన్నది, ఆ బ్రహ్మరంధ్రం క్రింద త్రికూటం ఉన్నది.
అంటే 3 బిందువులతోటి, అంటే 3 శిఖరాలు ఉన్నాయి. ఈ 3 ఎక్కడి నుంచి వచ్చినాయి అని అంటే, మొదటి బిందువు ఉన్నదే ఏది, జీవుడు అనేటువంటి బంధువు, జీవాత్మనండి లేక నారాయణుడు అంటే ఎలా అయినా సరే, అమ్మవారు అనండి. ఆ బిందువులో నుంచి 3 బిందువులు వచ్చినాయి. ఆ 3 బిందువులే 3 కూటములు. ఈ 3 కూటములు ఎవరు అని అంటే 3 గుణాలు, అంటే సత్వ రజస్తమో గుణములు. ఈ సత్వ రజస్తమో గుణములు అనేటువంటి వాళ్ళు ఎవరు, సగుణ రూపం తీసుకుంటే మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి. అది అంటే ఏమిటన్నా, జీవుడు చుట్టూ 3 త్రిగుణాలు ఉంటాయి అని అర్థం. ఈ త్రిగుణములచే ఈ జీవుడు ఆవరింపబడి ఉంటాడు. అదేనమాట. ఈ లంకా నగరంలో లంక అనేటువంటిది ఒక ప్రదేశమైనటువంటిది. సహజంగా లంకను మనం ఏం చెబుతుంటామంటే, చుట్టూ నీళ్లు ఉంటాయి, మన కృష్ణానది ఉంది, లేకపోతే నది ఉంది, నీళ్ళు అన్నట్టు మధ్యలో ఒక చోట ఒక నేల ఉంటుంది, అక్కడ 4 చెట్లు ఉంటాయి, అంతా ఉంటుంది. దాన్ని ఏమంటామంటే మనం లంక అంటాం. లంకల్లో కూడా పంటలు పండిస్తుంటారు, చుట్టూ నీళ్లు, అక్కడికి వీళ్ళు పడవలు వేసుకుని పోతారు, దాన్ని లంక అంటాం. అట్లనే ఈ మధ్యలో ఉన్నటువంటిది బిందువు ఉన్నది లంక. దాని చుట్టూ ఏమున్నది అంటే, అదే ఇక్కడ విశేషమేంటి, లలితా రహస్యనామాల్లో చెప్పుకుంటూ వచ్చారు. ఏమని చెప్పుకుంటారంటే, అయ్యా సుధా సముద్రాంత అక్కడ ఉంది కదా, చెప్పుకుంటూ వచ్చారు కదా, అమ్మవారు ఎక్కడ ఉన్నదండి అని చెబుతున్నానంటే, ఈ విధంగా పాల సముద్రం ఉన్నది, మరి వృక్షాలు ఉన్నాయి, ఆ వృక్షాలు దాటిన తర్వాత చింతామణి గృహం ఉంది, ఆ చింతామణి గృహంలో అమ్మవారు ఉన్నది. ఇట్లా మనకు నామాలు వచ్చినాయి, లలితలో వచ్చినాయి నామాలు. అక్కడ మధ్యలో ఉంది అమ్మవారు. ఇది అంటే లంకాపట్టణం అక్కడ ఉన్నది అని మనం ఈ విధంగా తాత్విక పరంగా చెప్పుకునేటువంటిది. మరి లంకాపట్టణం అక్కడ ఉన్నది కదా, మరి ఉన్నది రావణాసురుడు కదండి అని అంటారు. రావణాసురుడిని ఎట్ట ఒప్పుకుంటామండి అని అంటారు. కాదయ్యా, అక్కడ ఉన్నది అమ్మవారే ఉన్నది. ఎవరు అమ్మవారు? సింసుభా వృక్షం కింద కూర్చొని ఉన్నది. ఇది అసలు విషయం. ఆ లంకలో ఎక్కడున్నది అమ్మవారు ఉన్నది, అక్కడ ఉండి ఇదిగో ఈ రావణాసురుణ్ణి ఉద్ధరించడానికి ఉంది. వీడి శాప విమోచనం కావాలి కదా, వీడి 2వ జన్మ వీడిది. అది కాబట్టి త్రికూట పర్వతము లంక. అందుకని ఇదంతా ఏమిటంటే మన శరీరము, ఈ మన శరీరంలో ఉన్నటువంటి విశేషం. కాబట్టి మన శరీరంలో ఉన్న అజ్ఞానం అనేటువంటి ఈ చీకటిని పోగొట్టడమే ఇందులో రామాయణంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం. అజ్ఞానం అనే చీకటి పోగొట్టాలి అని అంటే, సీతాదేవి అనగా రామనామం, రామ అనేటువంటి మాకు దీర్ఘం, అలానే మాకు దీర్ఘం తీసేస్తే రామ. కాబట్టి రాముడు అనేటువంటి అద్వైతం ఒకడే, రాముడు అనగా పరమాత్మ ఒకడే. అనగా అర్థం ఏమిటి, సీతారాములు ఒకళ్ళే, పరమాత్మ స్వరూపము. ఆయన్ని అర్థం చేసుకొని ఆ రామాయణాన్ని అధ్యయనం చేసుకుంటే మనకు అజ్ఞానం అనే చీకటి పోతుంది అనేటువంటి తత్వపరమైనటువంటి చింతన. అది కథాభాగంలో అయితే మాత్రం ఇలా చెప్పుకుంటూ పోతారు. అది కాబట్టి త్రికూట పర్వతం మీద ఉన్న లంక తత్వపరమైనటువంటి అర్థం. ఆ లంకలో ఎవరున్నారు, ఆ మధ్యలో అమ్మవారు ఉన్నది. కాబట్టి అమ్మవారిని దర్శించడం కోసమే ఇదిగో వీళ్ళందరూ ఆ లంకలోకి పెద్ద యుద్ధం చేసుకుంటూ వెళ్ళారు. అనగా మన శరీరంలో ఉన్న రాక్షసులు ఉన్నారే, అంటే మనకు దీనిలో లలితలో వచ్చింది భండాసుర యుద్ధం. ఆ భండాసుర యుద్ధంలో ఏంటనమాట, అన్ని రాక్షస సైన్యాన్ని అంతటిని చంపటమే. రాక్షస సంహారం అయిపోయిన తర్వాత అమ్మవారి దర్శనం ఇది అట్లా కనబడుతుంది. అంతే ఇది కూడా. ఇది తత్వపరంగా ఉన్నటువంటి అర్థం అనమాట ఇది. సరే, ఇక్కడ ఆ త్రికూట పర్వతం చూశారు, త్రికూట పర్వతం మీద లంకాపట్టణాన్ని చూశారు, లంకాపట్టణం యొక్క సౌందర్యం అంతా చూశారు. చూసి అంత చాలా సంతోషించి, చాలా గొప్పది, చాలా 100 యోజన వైశాల్యంతో 100 యోజన వైశాల్యంతో చాలా పెద్దది అని ఈ విధంగా ప్రాసాదాలు చాలా గొప్ప గొప్ప ఉన్నాయని వర్ణించుకుంటూ వచ్చారు. ఇదంతా వర్ణన చేసుకుంటూ వచ్చాడు. అయితే వీళ్ళు ఇక్కడి నుంచి చూశారు, అంత దూరంలో ఆ పెద్ద భవనం ఉన్నది, ఎత్తైనటువంటి భవనం ఆ లంకలో. ఆ భవనం మీద కూర్చొని ఉన్నాడు ఎవరు, రావణాసురుడు. అంటారే మనకు పాము హౌస్ అని ఎట్లా అంటుంటారు చూశారు, పెద్దమైనటువంటి శిఖరం అన్నిటికీ. అక్కడ కూర్చొని చూస్తూ ఉన్నాడు ఆయన.
ఎవరిని చూస్తున్నాడు? ఈ వానర సైన్యాన్ని అంతటి చూస్తున్నాడు. ఆ సందర్భంలో వా సుగ్రీవుడు కూడా చూశాడు ఆయన్ని. రావణాసురుడిని చూడగానే వెంటనే కోపం వచ్చేసింది. ఎవరి? సుగ్రీవుడికి కోపం వచ్చింది. రావణాసురుడి మీద కోపం వచ్చింది. కోపం వచ్చి పక్కన ఉన్న రామచంద్రమూర్తికి కూడా చెప్పకుండా, లక్ష్మణస్వామి కూడా ఏమి చెప్పకుండా ఒక్కసారి కోపం వచ్చేటప్పటికి ఆకాశంలో పక్షిలాగా ఎగిరాడు. ఎగిరి బర్రను పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ రావణాసురుడితో యుద్ధం చేశాడు. మల్ల యుద్ధం ఎంతవరకు చేశారంటే అబ్బో భయంకరంగా చేశారు. ఇద్దరు కింద పడేశారు. మల్ల యుద్ధం చేశారు. ఆయన ఒకసారి కింద పడేస్తే ఈయన ఒకసారి, ఈయన ఒకసారి కింద పడేస్తే ఈయన ఒకసారి, పిడి గుద్దులు గుద్దుకుంటూ కూర్చున్నారు. ఇలా చాలాసేపు చేస్తున్నారు. ఆ పైన ఆ భవనం మీద ఎవరు? సుగ్రీవుడు, రావణాసురుడు వీళ్ళిద్దరు యుద్ధం చేస్తున్నారు. యుద్ధం చేయంగా ఏమిటంటే, మరి రావణాసురుడు ఉన్నాడు కదా, ఆయన చివరి బాణం ప్రయోగిస్తుంటాడు. ఏమిటంటే మాయా యుద్ధం. అది ఏం చేసేటప్పుడు రావణాసురుడు వెంటనే అదృశ్యం అయిపోయినాడు. అదృశ్యం అయిపోయేటప్పటికి వెంటనే గుర్తుపెట్టాడు సుగ్రీవుడు, ఓహో మా యుద్ధాన్ని దిగుతున్నాడు రా వీడని. అదృశ్యం అయ్యేటప్పుడు వెంటనే సుగ్రీవుడు ఆకాశంలోకి ఎగిరేశాడు. ఎగిరేసేసి క్షణంలో వర్రలో పరిగెత్తుకుంటూ రామచంద్రుడి దగ్గర చేరాడు. వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు, ఏడు మనవాడు ఎక్కడికి పోయినాడు ఏమిటో, అక్కడ దూరంలో ఆయనతో యుద్ధం చేస్తున్నాడు, పెట్టకుండా పరిగెత్తాడే అని. అప్పుడు రాముడు ఒక చెప్పకుండా చిన్న చివాట్లు పెట్టాడు మెత్తగా. ఏమిటంటే, ఇటువంటిది ఏమనుకున్నావు నువ్వు? ఏమన్నా జరిగితే ఏమైపోతుంది? నువ్వేమో వానర రాజువి, నువ్వు ఒక్కడివి పోయినా కానీ మనం ఓడిపోయినట్టేను. ఏమనుకుంటున్నావు నువ్వు? అసలు చెప్పకుండా పోవటం ఏమిటి ఇది? అట్లా పోవటం అలా చేయకూడదు, ఇది రాజనీతి కాదు ఇది. కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటాడు. అనేటప్పటికీ రామ అట్లా కాదు, వాడిని చూడగానే కోపం వచ్చేసింది, వరం పరిగెత్తుకుంటాను అన్నాడు. వాడి సంగతిని తేల్చుకొని రావాలని పరిగెత్తే. ఇది ఇక్కడ ఏమిటంటే ఒక నేర్చుకోవాల్సిన కూడా విశేషం ఉంది. ఏమిటంటే నిగ్రహ శక్తి అనేది ఉండాలి. వీడు రావణాసురుడు దుష్టుడే, అపకారి, అంత సరే అని మాత్రం ఒప్పుకుందాం. కానీ నీకు ఆలోచన శక్తి వెనక్కి తగ్గింది. వెంటనే కోపం వచ్చింది, శత్రువు మీద వెంటనే కోపం వచ్చింది. కోపం వచ్చి వెంటనే ఏం చేసావు? వెనక ముందు ఆలోచించకుండా పరిగెత్తావు. అది అర్థం. వెనక ముందు ఆలోచించకుండా చెప్పకుండా కూడా పరిగెత్తుకుంటూ పోయినావు. ఇది ఏమన్నా అయితే ఏమవుతుంది అనుకున్నావు నువ్వు అని రాముడు కొంచెం మెత్తగా చోట్లు పెట్టాడు. సుగ్రీవా, నువ్వు ఈ విధంగా చేయడం బాగలేదు, అలా చేయవాకు అని అన్నాడు. అని అంటే సరే అని అన్నాడు. సరే, ఈ సందర్భంలో అంతవరకు చెప్పిన తర్వాత ఇంకా ఏం చేద్దాం? యువతలేమో వానర సైన్యం ఉంది, లోపల వాళ్ళు ఉన్నారు. లోపల ఒక్క పురుగు బయటికి రాట్ల, తలుపులు విడాయించుకొని కూర్చున్నారు వాళ్ళు. వీళ్ళేమో బయట ఉన్నారు. మరి వీళ్ళు ఏం చేయాలి? మరి ఆ తలుపులు వాలగొట్టాలి. ఆ తలుపులు వాలగొట్టి లోపల దూరాలి వీళ్ళు, అంతేగా మరి చేయాల్సింది. అందుకని ముందుగా ఏం చెప్పాడు రామచంద్రమూర్తి అంటే ధర్మస్వరూపుడు కదా. కాబట్టి ఈయన ఏం చెప్పాడంటే ధర్మం. అప్పటికే దూతల్ని పంపించాడు. మొట్టమొదట హనుమ దూత వచ్చానన్నాడు, మంచి మాటలు చెప్పాడు, కానీ వినలేదు. ఇట్లా ఈ విధంగా జరుగుతూనే ఉన్నాయి. కానీ రామచంద్రమూర్తి చివరిగా ఒక్కసారి మనం ప్రయోగించుదాము. ఎందుకంటే ఈ మరి 10 మంది ఏమనుకుంటారంటే యుద్ధం ముందు దూతను ప్రయోగించాలి కదా. ఎందుకంటే చివరి మాటగా చెప్పడం అని అర్థం. అది అంగదుడిని పెట్టుకున్నాడు. అంగద, నువ్వు వెళ్ళి రాయబారం చేసి నువ్వు వెళ్ళి రావణాసురుడికి 4 మంచి మాటలు చెప్పు అని అన్నాడు. మరి ఎట్లా వెళ్ళటం? వీళ్ళేమో బయట ఉన్నారు, తలుపులు ఉడాయించుకొని ఉన్నారు, లోపలికి వెళ్ళాలి. అంగదుడు లోపలికి వెళ్ళాలి. ఎట్లా వెళ్ళటం? అది అంగదుడు ఏం చేశాడు అనమాట, ఒక్కసారి ఆకాశంలో పక్షిలాగా ఓహో పైకి ఎగిరాడు. పైకి ఎగిరి ఒక్కసారి ఆ లంకలోకి దూకి ప్రవేశించాడు. ప్రవేశించగానే వెంటనే పట్టుకున్నారు ఎవరు? రాక్షసులు. పట్టుకున్నారు. రాక్షసులు పట్టుకునేటప్పుడు వాళ్ళని ఎదిరించి అవతల వారేశాడు వాళ్ళని. అంగదుడు అంటే సామాన్యుడుగా మళ్ళీ రెండో హనుమంతుడు అంత వాడు అంగదుడు. అయిపోయిన తర్వాత అప్పుడు ఈ రావణాసురుడికి రాముడు చెప్పినటువంటి మాటలు చెప్పాడు. చెప్పాడనమాట. రాముడు ఏమని చెప్పాడనంటే దీనిలో చెబుతున్నాడు. రామాదులు ఈ విధంగా ధర్మాత్ముడైనటువంటి రాముడు ఈ విధంగా చెబుతున్నాడు. ఏమిటంటే అంగదుడు చెప్పినటువంటిది ధర్మాత్ముడైనట్టు 320వ పేజీలో
ధర్మాత్ముడైన రాముడు ఎదిరింప శక్యము కాని వానర సేనను చూచాడు. ఈ విధంగా వీళ్ళందరూ కూడా సిద్ధమై ఉన్నారు. రామాదులు లంకా ద్వారం వద్ద ఉన్నారు. తర్వాత ఇక్కడ ఉన్నది 321లో ఇక్కడ రాయబారం. 321లో చివరి అంగద రాయబారం. ఈ అంగద రాయబారం మనం వివిధ గ్రంథాల్లో కానీ సినిమాల్లో కానీ వేరే విధంగా చూపిస్తున్నాడు. అది వేరే పుస్తకాల్లో. కానీ వాల్మీకి రామాయణంలో అట్లా లేదు. వేరే పుస్తకాల్లో ఎట్లా ఉంది అని అంటే, అంగద రాయబారంలో నా కాలే కదిలించలేరయ్యా, మీరేం యుద్ధం చేస్తారు, కావాలని నా కాలు కదిలించండి అని ఆ కాలు పట్టుకోండి అని ఉన్నారుగా రాక్షస వీరులు ఒక్కొక్కళ్ళు వస్తారు. కాలే కదిలించలేకపోయినారు, ఇంకేం చేస్తారయ్యా మీరు యుద్ధం అన్న తర్వాత రావణాసురుడే దిగొచ్చాడు, నేను కదిలిస్తాను అని. రావణాసురుడు సింహాసనం మీద నుంచి కిందకి వచ్చి అంగదుడు కాలు పట్టుకోపోయినాడు కదిలించడానికి. వెంటనే అంగదుడు అంటాడు, ఆ కిరీటం అవతల పడేసేసి, అయ్యా నా కాలు కాదు పట్టుకునేది, రాముడు కాళ్ళు పట్టుకున్నాడు. చివరి నా కాలు కాదు పట్టుకోవటం అంటే ఇప్పటిదాకా ఎట్లా చమత్కారం చేశాడో చూసుకోండి. వాళ్ళందరూ అంగదుడు కాలు పట్టుకొని ఊపి అసలు ఎదలలేకపోయారు. ఈయన కూడా వచ్చి పట్టుకొని చూసుకో నా గొప్పతనం అని అనుకుంటారు. కాదు, అది నా కాలు కాదు పట్టుకోవడం, రాముడు కాళ్ళు పట్టుకోన్నాడు. రాముడు కాళ్ళు పట్టుకుంటే అప్పుడు ఈ యుద్ధం ఉండదు, ఏముండదు. అదేనమాట. అనేటప్పటికి వెంటనే ఇంకా ఆ తర్వాత తెలుసుకున్న తర్వాత అంగదుడిని పట్టుకుంటారా అన్నాడు. పట్టుకోండి, వీడిని చంపేసేయండి అంటున్నాడు. అనేటప్పటికి అంగదుడు లేవటం ఆకాశంలోకి లేచాడు. ఎవరు వెంటబడిన వాళ్ళని నలుగురిని చంపేసేదే బర్ర హరితుడు రామచంద్రుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. అంటే అంగదుడు అనేటువంటి వాడు వాళ్ళకి అర్థం కాల. అంగదుడు అంటే వాలి కుమారుడు. దీనిలో ఇంకా అంటాడు, మామూలు వీటిల్లో గ్రంథాల్లో వీటిల్లో నువ్వు ఎవరివి అని అంటే, నీ వాలి కుమారుడు అంటే. వాలి కుమారుడు అంటే నా స్నేహితుడు కుమారుడు రా, నువ్వు నా కుమారుడితో సమానం, నా పార్టీకి రా, నా దగ్గరికి రా, అంతేగాని రాముడి దగ్గర ఉంటామేమిటి నువ్వు అసలు అని అంటాడు. ఏది ఆ గ్రంథాల్లో. అదేం కాదు, ధర్మాత్ముడైనటువంటి రాముడి దగ్గరే ఉంటాను నేను, అంతేను అని కూడా తర్వాత ఆ గ్రంథాల్లో ఉంటుంది. సరే, ఏదైతే ఏమైంది అక్కడ మాత్రం మన అంగద రాయబారం వల్ల ఏమైంది అని అంటే, ఏమాత్రం రావణాసురుడు చెప్పిన మాట వినలేదు. రావణాసురుడు అసలు చెప్పిన మాట అసలు వినడు వాడు. అదేనమాట. ఇప్పుడు రామచంద్రమూర్తి ఏం చెప్పాడు, ఆ మాటలు చెప్పాడు. ఏమిటనమాట, నా భార్యను అపహరించడం వల్ల కలిగిన బాధచే నేను నీకు దండమును విధించుటకు లంకాద్వారమున ఉన్నాను అని రామచంద్రమూర్తి చెప్పిన మాటలు అంగదుడు రావణాసురుడు చెబుతున్నాడు. రాక్షస, నీవు నా చేత చంపబడి, నీ చేత చంపబడిన మహర్షులు, నువ్వు చాలా మందిని వాళ్ళని చంపేశావు. దండకారణ్యంలో నీ యొక్క మనుషులు ఉన్నాడుగా, వాడు కరుడు, వీళ్ళందరూ కూడా చాలా మంది ఋషుల్ని మునుల్ని చాలా మందిని చంపేసేశారు. మహర్షులు, రాజర్షులు, దేవతలు ఏ మార్గమును పొందినారు, నీవు అటే వెళ్ళిపోతావు. నువ్వు చాలా మందిని చంపేశావు, వాళ్ళందరూ ఎక్కడ విన్నారు, నీవు కూడా అటే వెళ్ళిపోతావు. రాక్షసాధమా, నీవు ఏ బలమును చూసుకొని మాయ చేత నన్ను దూరముగా చేసి, మాయ చేత మారీచుణ్ణి ప్రయోగించి మాయ చేస నన్ను దూరంగా చేసి సీతను అపహరించిదివో, ఇప్పుడు ఆ బలమును చూద్దాం. ఆ మాయాబలం ఇక చూపించు. నీ మాయాబలం ఎందుకు చూపించవయ్యా రావణ? నీవు మైథిలిని అప్పగించి శరణు వేడనిచో, నువ్వు మైథిలిని అప్పగించి శరణు వేడనిచో, నా నిశిత బాణములచే ఈ లోకములో ఎక్కడ రాక్షసులు లేకుండా చేస్తాను. నువ్వే కాదు, రాక్షసుడు అనేవాడు ఒకడు ఉంటాడు, ఎవడు ఉంటాడు. ఇంకంతే, లంకలో రాక్షసుడు అనేటువంటి వాడే ఉండడు. నువ్వే కాదు, నీతో పాటు అందరూ పోతారు. ధర్మాత్ముడు రాక్షస శ్రేష్ఠుడైన విభీషణుడు నన్ను చేరాడు, మీ తమ్ముడు. శ్రీమంతుడైన అతడు ఏ శత్రువు బాధ లేని ఈ లంకకు ఆధిపత్యం ఆయన రాజు. లంకకు రాజు ఎవరంటే విభీషణుడు, నువ్వు కాదు. మూర్ఖులైన అమాత్యులు కలవాడవు నువ్వు. నీ దగ్గరున్న అందరూ మూర్ఖులే, పాపాత్ముడు, ఆత్మనిగ్రహం లేనిటువంటి వాడు. అయినా నీవు అధర్మముచే ఈ రాజ్యమును ఒక్క క్షణకాలం కూడా అనుభవించలేవు. రాక్షస, నీవు ధైర్యంతో శౌర్యంతో యుద్ధం చేయము. యుద్ధంలో నా బాణములచే చంపబడి శాంతిని పొందగలవు. నువ్వు చస్తావని చెప్పావు, చంపేస్తాను అని కూడా చెప్పాడు. ఆ మాటలు ఉన్నట్టుగా అంగదుడు రావణాసురుడు ముందు చెప్పేశాడు. రాక్షస, నీవు పక్షి రూపము ధరించి ముల్లోకంలో ప్రవేశించిన రావణాసురుడు అనమాట. వీడు మాయల వారిగా అందులో
సీతను అపహరించడానికి వచ్చినప్పుడు ఎట్టు వచ్చాడు? పెద్ద బుద్ధిమంతుడిలాగా ఒక సన్యాసిలాగా వచ్చాడు. సన్యాసులు అంటే కాషాయ వస్త్రాలు ధరించి వాళ్ళందరూ అమ్మో మహా కాళ్ళకి నీళ్లు ఇచ్చి కాళ్ళు గడు నీళ్ళు చల్లుకుంటారు. సన్యాసి అంటే అంత గొప్పది. ఆ సన్యాసి రూపంలో వచ్చి నువ్వు అపహరించావు కాబట్టి నువ్వు రకరకాల వేషాలు వేస్తావు. పక్షి రూపంలో ధరించి ఏ లోకంలో ప్రవేశించినా కానీ నా కంటబడినప్పుడు నీవు జీవించి ఉండవు. నీకు హితమైన వాక్యం చెబుతున్నా నేను అని రావణాసుడు చెప్పిన మాటలు. పరలోకమునకు ఉపకరించు అపర కర్మలను చేసుకొనుము ముందే చెబుతున్నాడు. అంటే తద్దినాలు పెట్టుకొని ముందు కానీ ఇక్కడ ఈ మాట కొంతమంది అక్కడక్కడ ఉంటుంటారు. కొంతమంది ఏం చేస్తుంటారంటే ఇప్పుడు కూడా తరాత్రులు పెడతారో పెట్టారో అని బతికుండగా తద్దినాలు పెట్టుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. బతికుండగా తద్దినాలు పెట్టుకుంటారు. వీడు పెడతాడో పెట్టడో సరిగా, అందుకని బతికుండగా తద్దినాలు పెట్టుకుంటున్నారు. అంటే ఏంటనమాట, తాను పంపించినటువంటి ఈ పుణ్యం అనే మూట అక్కడ రెడీగా ఉంటుంది అని అర్థం. అది రెడీగా ఉంటుంది కాబట్టి అప్పుడు అనుభవించవచ్చు అనేటువంటిది ఇప్పుడు పూర్వకాలం నుంచి ఉన్నట్టు అనుకో. అది కాబట్టి నువ్వు బతికుండగానే తద్దినాలు పెట్టుకోరా అని చెబుతున్నాడు. ఎందుకంటే ఇక్కడ దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవాలన్నమాట. అంటే పూర్వకాలం నుంచి తద్దినాలు పెట్టుకోవడం ముందు బతికున్నప్పుడే. అది లంకాపట్టణం చివరిసారిగా చూసుకును, నీ జీవితం నా చేతిలో ఉన్నది. ఈ విధముగా రాముడు చెప్పగా అంగదుడు శరీరము ధరించిన అగ్నిదేవుని వలె ఆకాశం ప్రవేశించి లంకానగరంలో రావణ భవనకు వెళ్ళిపోయినాడు. ఈ వార్త అంతా తీసుకొని వెళ్ళి అక్కడ రావణాసుడి దగ్గరికి ఉన్నట్టుగా యథాతథంగా చెప్పేసేసాడు మొత్తం. చెప్పేసిన తర్వాత క్రూరుడా, నీవు వెలుపలకు వచ్చి యుద్ధం చేయము, పౌరుషమును చూపుము అని ఈ విధంగా మాటలు చెప్పేశాడు. చెప్పిన తర్వాత ఇంకా ఏంటంటే చివరికి వైదేహిని ఇచ్చేసేమనిగా చెప్పడం ఇది. అంటే ఈ రికార్డ్ అంతా అక్కడ పెట్టేశాడు. ఎవరు? అంగదుడు పెట్టేసేసాడు. పెట్టేసిన తర్వాత తర్వాత ఏం జరిగింది దీనిలో? బుద్ధిమంతుడైన అంగదుడు తన బలమును చూపుడు స్వయముగా తనంతటి తానే పట్టుబడెను. లోపలికి వెళ్ళాలి కదా, వెళ్ళేసరికి లోపలికి దిగేటప్పుడు రాక్షసులు పట్టుకున్నారు. సరే రాక్షసులు పట్టుకుని ఇవ్వడం మంచిదిలే, రాక్షసులు పట్టుకుని అక్కడ తీసుకుపోతాం, నాకు కావాల్సింది అదేగా అని అనుకున్నాడు. అంతటా ఆ నలుగురు రాక్షసులు పక్షి వలె గ్రహించి పర్వతం వలె ఉన్న ప్రాసాద శిఖరం మీదకి ఎగిరి విడిచాను. వాళ్ళు తెచ్చారు దాని మీద. రావణుడు చూస్తుండగానే ఆ నలుగురు కింద పడి పిమ్మట రావణుని ప్రాసాద శిఖరం ఎక్కాను. అది వజ్రాయుధంచే కొట్టబడిన హిమవత్పర్వత శిఖరంలో ఉన్నది. అంగదు ప్రాసాద శిఖరం విరగొట్టి తన పేరును చాటి మహానాదం చేసి ఆకాశ మార్గం వెళ్ళినాడు. కాబట్టి ఈ విధంగా లోపలికి వెళ్ళాడు, మొత్తం చెప్పేశాడు. చెప్పేసిన తర్వాత రావణాసుడు కోపం వచ్చింది. కోపం అంగదుడిని చంపండి రా అన్నాడు. చంపనేటప్పుడు రాక్షసులు పట్టుకుంటే ఒక్కసారి వాళ్ళని చక్కలో ఇరిగించుకొని పైకి ఆకాశం ఎగిరి ఒక్కసారి కిందకు వదిలాడు. అంత ఎత్తున పోయి ఎగిరేసరికి ఆ శిఖరాలు వదిలిపడి వాళ్ళు చచ్చారు వాళ్ళు. ఆ తర్వాత ఆయన దగ్గర వెళ్ళాడు. ఇది అనమాట. ఇట్లా మన వాల్మీకి రామాయణంలో ఉన్నటువంటిది అనమాట. అంగదుడు ఈ విధంగా రాక్షసులకు బాధ, వానరులకు ఆనందం కలిగించాడు. రావణుడు తన ప్రాసాద శిఖరం విరిగిపోడిచే కోపం, అంటే పైన టెక్కెం, ఇంటి పైకప్పు అనేటువంటిది ఒక గుడి కట్టేది పైన అన్నిటికన్నా శిఖరం ఎట్టయితే ఉంటుందో అట్లా ఉన్నటువంటిది కాస్త విరిగిపోయింది. విరిగిపోయేటప్పుడు ఈయన కోపం వచ్చింది. మరియు తనకు మరణము ఆసన్నమైంది గ్రహించాడు. ఇది టెక్కం ఎప్పుడైతే విరిగిపోయిందో ఇక నాకు రోజులు దగ్గర పడ్డాయని అర్థం తీసుకున్నాడు. అంటే ఏమిటనమాట, ఒకవైపున తనకి మరణం తప్పదు అనేటువంటి విషయం మాత్రం గ్రహిస్తూనే ఉన్నాడు. ఎంతటి గ్రహించినా కానీ వెనక్కి తగ్గటం లేదు. అది ఎంతటి గ్రహించినా వెనక్కి తగ్గటం లేదు. ఎందుకంటే దీనిలో ఒక విశేషం ఏంటంటే, రాముడు చెప్పినట్టుగా సీతాదేవిని ఇచ్చేసాడు అనుకుందాం. రామాయణం లేదు, రామాయణ పుస్తకమే లేదు అసలు, ఒకటి. రెండోది, రామావతారమే లేదు. అసలు ఇచ్చేసాడు అనుకో, రామావతారమే లేదు. రామావతారం ఏంటో యదా యదా ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే. ఈ రెండు శ్లోకాలు వ్యర్థమైపోతాయి అక్కడ. రావణాసురుడు మంచి పని చేసాడు అనుకోండి, అప్పుడేమవుతుంది, ఈ రెండు శ్లోకాలు అనవసరమే. ఈ రామాయణం అసలు అంతకన్నా ఉండదు. అసలు రామాయణం ఎందుకు చెబుతున్నాడు అని అంటే, మానవుడు మంచి జీవితంలో సన్మార్గంలో ఇలా నడవండిరా,
అలా దుర్మార్గంలో నడుస్తుంటే రావణాసురుడు గతిపడుతుందిరా మీకు. అందువలన అనేకమైనటువంటి కష్టాలు అనుభవిస్తారు. కాబట్టి జీవితం అనేటువంటిది శాంతంగా అనుభవిస్తూ చివరికి మోక్ష మార్గంలో వెళ్ళాలి. ఇది దీని యొక్క ఉద్దేశం, రామాయణం యొక్క ఉద్దేశం. మరి ఇంత రామాయణం బయటికి రావాలి అని అంటే అక్కడ ఆయన ఇస్తే అప్పుడు ఏమవుతుందో అసలేనే లేదు, యుద్ధం లేదు, ఏమి లేదు. అంటే ఇప్పుడు ఇవ్వకుండా ఉండమని ఆయనకి మనం అంటలేదు వాళ్ళు. కానీ ఆయన ఏంటి దానిలో చెప్పేది ఏంటంటే తన యొక్క రాక్షసత్వాన్ని అక్కడున్న మంచి వాళ్ళు కూడా పగలగొట్టలేకపోయినారు. రాక్షసత్వం అనేటువంటిది అంతటి భయంకరమైనటువంటిది. ఒక బండను బాలగొట్టాలంటే పెద్ద సుత తీసుకొని పెడితే టపాటపా బాలగొట్టచ్చు. కానీ రాక్షసత్వాన్ని అనేటువంటి భండాసురుణ్ణి పగలగొట్టడం అంత తేలిక కాదు. వీళ్ళు తల్లి కైకసి చెప్పింది, మంచి చెప్పింది. కుంభకర్ణుడు అంతటి వాడు చెప్పాడు. అంటే అర్థం ఏమిటనమాట, వీళ్ళందరూ ఆ బండను పగలగొట్టడానికి, రాక్షసత్వాన్ని పగలగొట్టడానికి ఎంతగానో ప్రయత్నం చేశారు. ఎంత ప్రయత్నం చేసినా కానీ ఫలితం చెక్కల. ఇది ఎందుకు చెబుతున్నారంటే రావణాసురుడు మాదిరిగా ఈ విధంగా ఉంటాయి. రావణాసురుడు ఎందుకున్నాడు అని అంటే ఈ విధంగా అనేటువంటి దానికి భగవద్గీతలో 2వ అధ్యాయంలో ఉన్నటువంటిది. ఇక్కడ ఏమిటంటే దీనిలో రజోగుణ సముద్భవమైనటువంటి కామం వలన ఈ మనిషి రాక్షసత్వాన్ని పొంది చివరికి అధఃపతనం అవుతాడు. అదే ఇక్కడ జరిగినటువంటిది రావణాసురుడు విషయంలో. రావణాసురుడు ఎంతో గొప్పవాడు, వేదాంగములు అభ్యసించిన వాడు, మహాపండితుడు, గొప్పవాడు. ఇంతటి గొప్పవాడైనా కానీ రజోగుణ సముద్భవమైనటువంటి కామం ఆవేశించేటప్పటికి అతడు ఇదంతా కూడా ఇంత చదువుకున్నా ఏమాత్రం కీర్తి ప్రతిష్టలు రాలేదు. తన యొక్క అధర్మమైనటువంటి కార్యం వలననే లోకంలో ఏ విధంగా రావణాసురుడు అనగా ఒక పాపాత్ముడు, దుర్మార్గుడు, అనేకమైనటువంటి నిజమైనటువంటి మాటలతోటి లోకంలో మరి చెప్పబడుతూ ఉన్నాడు. అందుకని ఏం చెబుతున్నారంటే అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే రజోగుణ సముద్భవమైనటువంటి కామం పాపం చేయిస్తుంటుంది. అదే మనకు వాల్మీకి రామాయణంలో ఉన్నది. ఇటువంటి విశేషాలని మరి నేను వీటన్నిటినీ సూక్తి అనేటువంటి దాని మీద ఇవన్నీ పోగు చేసి వాటన్నిటిని ఒక చోట చేరుస్తున్నాను అనమాట. ఇది మానవుడు తెలుసుకోదగినటువంటిది అని అర్థం అనమాట. కాబట్టి అటువంటి లక్షణాలు ఉంటే రావణాసురుడు లాగా ఉంటే చివరికి నీవేం గతి మొదలుతావయ్యా ఇది. అందుకనే ఏం చెప్పారనమాట, అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ అని చెప్పింది. అందుకు అసత్తు నుంచి సత్తులోకి అలా చెబుతున్నాడు. అని ఈ విధంగా దాన్ని పట్టుకోండి నేను చెబుతున్నాను. అంతేగాని రజోగుణ సముద్భవమైనటువంటి కామం అంటే అది మానవుడి చేత పాపాలు చేయిస్తుంటుంది. ఆ పాపాల వలన ఏమవుతాడు అని అంటే అధపతనం అయిపోతాడు, నరకానికి వెళ్ళి ఎన్నో జన్మలు పొందుతూ ఉంటాడు. అది గ్రహించండి అనేటువంటిది ఇందులో చెప్పకుండా, ఏది ప్రత్యక్షంగా చెప్పకుండా పరోక్షంగా చెబుతున్నటువంటి విశేషము ఇది అనమాట. అనే విధంగా సరే అంగదుడు అక్కడ వెళ్ళాడు. అంగద రాయబారం విఫలమైపోయింది. ఇక ఆ తర్వాత వచ్చి అంగదుడు వచ్చిన తర్వాత వానరులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. వానరులు ఎప్పుడెప్పుడు యుద్ధమా అని వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. లోపల రాక్షసులేమో వానరులు రాకుండానేమో వాళ్ళు తలుపులు వెలిగించుకొని కూర్చున్నారు వాళ్ళు. ఇట్లా అనమాట. ఇక ప్రాకారములకు అగడతకు మధ్యనున్న ప్రదేశం అంతా వానరులు వచ్చి ఆక్రమింపబడి ఉండేసి అయ్యా ఎట్లా పోదాము అనేటువంటి దీనంగా ఉన్నారు. మధ్యలో అగడుతున్నది. అగడత అంటే పెద్ద నీళ్లు, లోతు, మకరాలు ఇవన్నీ ఉంటాయి. అవి దాటడం కష్టం. అది రాజకోటలకి ముందు అట్లా పెట్టుకుంటారు. అలా ఉన్నది అక్కడ. ఈ వానరులు లోపలికి పోవాలి అంటే ఈ అగడత అడ్డం వచ్చింది. ఎలా అనేటువంటి ఒక దీనితో దీనంగా కూర్చున్నారు వానరులు. ఇక రాక్షసులు లోపల మహా ఆయుధములు ధరించి ప్రళయకాల జంఝామార్గం వలె ఉన్నాడనమాట. ఇట్లా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. యుద్ధం ప్రారంభమునకు వానరులు లంకను ముట్టడించేస్తున్నారు. వానరులు లంకను ముట్టడించిన తర్వాత రాక్షసులు రావణ భవనమునకు వెళ్ళి వానరులతో రాముడు లంకను ముట్టడించాడని చెప్పేసేసారు. రావణాసురుడికి చెప్పేశారు, ఈ వార్త చెప్పారు. అంతటా
రాముడు ముట్టడింపబడిన నగరములు 2 రెట్లుగా రక్షణ అంతా ఏర్పాటు చేశాడు. తన ప్రాసాదము పైకి ఎక్కాడు, చూశాడంట. లెక్కింప శక్యం కాని వానర సేన రావణుడు అంతా చూశాడు. వారు యుద్ధమును కోరుతూ శైల వన అరణ్య సహితమైన లంకను ముట్టడించారు. వారు భూమినంతయును కవళించినట్లుగా ఉన్నారు. మొత్తం ఆ వానరులంతా నిండిపోయినారు. ఆ అంగుళం కూడా తేడా లేకుండా మొత్తం అక్కడ లంకాపట్టణం అంతా. వారిని ఏ విధంగా నశింపజేయవల రావణుడు దిగులు చెందాను. చివరకు ధైర్యమును అవలంబించి వికసించిన నయనములుగా రాముని దర్శించెను. చివరకు ధైర్యమును అవలంబించి వికసించిన నయనములు గల రాముని దర్శించెను. దదర్శ ఆయతలోచన రాఘవం. రాముడు వానరసేనతో ముందుకు వెడుతూ ఉన్నాడు. ఇక్కడ ఒక విశేషం ఏమిటంటే, రాముణ్ణి అందరూ చూశారు. ఇందుకు కూడా మనం చెప్పుకున్నాం అనమాట. శూర్పణఖ కూడా చూసింది. చూసి అందరూ కూడా చక్కగా వర్ణించారు. ఆ వర్ణన ఎలా ఉంటుందంటే పరమాత్మ యొక్క సౌణ రూపం అలా వర్ణించారు అందరు. దశరథుడు వర్ణించాడు, దశరథుడు. మరి తర్వాత మరి శూర్పణఖ వర్ణించింది. సరే భరతుడు, ఇట్లా వీళ్ళందరూ. రావణాసురుడు కూడా అలా కనపడ్డాడు. రావణాసురుడు కూడా అది ఇక్కడ అది మనకు ఒక విశేషమైనటువంటిది అనమాట. కానీ ఇంత కనబడుతున్నా కానీ మళ్ళీ వెంటనే వాళ్ళకి మాయ ఆవహిస్తుంటుంది. అది అర్థం. మాయ ఆవహిస్తుంటుంది. యశోద శ్రీకృష్ణుడి యొక్క నోరు తెరవరా, ఏది మట్టి తింటున్నావుట ఆయన నోరు తెరవరా అనేసరికి నోరు తెరిచాడు. నోరు తెరిచేటప్పటికి మొత్తం చూశాడు. అలా కలయో వైష్ణవమాయయో అనుకుంటూ చెప్పుకుంటూ అని చెప్పింది. మొత్తం అన్ని బ్రహ్మాండ భాండాలన్నీ నోట్లో అన్ని చూసింది. చూసినప్పుడు అన్ని చూసి చాలా సంతోషించి అయిన తర్వాత మళ్ళీ యథాస్థితి మాయ ఆవరించింది. మాయ ఆవరిస్తేనే తాను ఈ లోకంలో ఎప్పుడు మాదిరిగా మళ్ళీ ఆ శ్రీకృష్ణుడిని తన కుమారుడిగా చూసుకుంటూ ప్రేమతో చూసుకుంటుంది. అందుకని మాయ ఆవహించాలి. ఈ మాయ అనేటువంటిది అందరినీ పట్టుకుంటుంది. అక్కడ యశోదే కాదు, మనకి అంతే. తల్లిదండ్రులకి మాయ అనేటువంటిది ఆవహిస్తుంటుంది. ఆవహిస్తేనే కుమారుని సంతానాన్ని పోషించగలుగుతారు. ఆ మాయను ఆవహించకపోతే పోషించలేరు వాళ్ళు. ఈ మాయ అనేటువంటిది ఏమిటంటే అది ఎంతటి దూరం తీసుకుపోతుందంటే పిల్లల కోసం ప్రాణమైనా అర్పిస్తానయ్యా నేను అనుకుంటారు. చూడండి, అంతే. అది అనమాట, అంత గొప్ప విశేషమైంది అది మాయ. అందుకనే మనకి లలితలో ఒక చోట వచ్చింది. లలితలో ఎక్కడొచ్చింది ఏ మాట అది? మహామాయా. మిగిలిన వాళ్ళందరూ టీలో కాఫీలో తాగుతున్నారట్టుకుంది. మధ్యలో వాళ్ళందరూ వాళ్ళ తలుపుల చాటును దాక్కున్నారు. లలిత కూడా చెబుతుంటే కూడా లలిత మేము ఇంటున్నాం ఏంటి, లేకపోతే అది అనమాట. ఎందుకంటే మరి రేపు లలిత చెబుతున్నాం కదా, మరి ప్రయోజనం లేకపోతే దండగా చెప్పడం లలిత. అందుకని మొన్న కూడా అనుకున్నాం అనమాట, ఏమిటంటే దీని మీద అంత ఇంట్రెస్ట్ లేనప్పుడు దేనికి లలితని వదిలేద్దాము, వదిలేసేసిన తర్వాత ఇంకేమో చూసుకోవచ్చు లేదండి. అందుకనే మరి అట్లా దాక్కుంటుంటారు అనమాట. దాక్కోనటువంటి వాడు ఏం చేస్తాడంటే వెంటనే పెట్టి ఇంకొకటి విశేషం కూడా చెబుతారు. మనం ఏదైనా పెట్టాను అనుకోండి, ఏదో అమ్మవారి బొమ్మ లేకపోతే పెట్టారనుకోండి, దానికి ఏం చేస్తారో తెలిసిన సులభమైనటువంటి ఉపాయం ఒకటి ఉంది. వాళ్ళు ఇంగ్లీష్ చదువుకున్న వాళ్ళు కదా, ఏం చెబుతుంటారు తెలుసా? రియాక్టెడ్ అనే ఒక పదం ఉంది. అది కొట్టేసేసి దాన్ని ఇంకోటి ఏంటి అయితే నమస్కారం పెట్టేటువంటి బొమ్మ ఉంటుంది కదా, అది పడేసి నీ ముఖాన పడేసానుకో, ఇంక నాకు చెప్పవాకు అని నేను ఇదివరకు కూడా చెప్పా. అది ఆ విధానం మంచిది కాదు. అది ఆ బొమ్మ చూడంగానే ఎవరికైనా సరే వాక్కు రావాలి. ఆ వాక్కు వస్తే మహాలక్ష్మి నమః అనేటువంటి వాక్కు వస్తే అప్పుడు దేవుణ్ణి చూసినట్టు లెక్క. అంతేగా రియాక్టెడ్ పో అంటే నీ మొహాన్ని కొట్టానని. ఒక రాయి తీసుకొని కనుక కొట్టామనుకో ఎదురు అది మొహాన పడుతుంటుంది. రియాక్షన్, యాక్షన్, రియాక్షన్. అది దేనికో కొన్నిటికి ఉపయోగించుకోవాలి. ఇంగ్లీష్లో ఏవో సందర్భం. దాన్ని కూడా తెచ్చి ఇక్కడ పెట్టేసేదని ఒక బాణం పారేసేదని ఇవి మాకు మాత్రం చూపించవాకో అని అర్థం. అది ఇదివరకు కూడా చాలాసార్లు చెప్పాను. కానీ అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రం వాళ్ళు నామం పెట్టేస్తున్నారు. వాళ్ళందరూ కృష్ణారావు గారు కూడా నామం పెట్టేస్తారు. అంటే చూడంగానే ఒక నామం గుర్తుకొస్తుంది, మహాలక్ష్మి నమః, లేకపోతే ఏదో దానికి సంబంధించినటువంటివి. అలా రవిశంకర్ వీళ్ళందరూ కూడా. ఈ మిగిలిన వాళ్ళందరూ ఏంటి, తొందరగా పోవాలి, రియాక్టర్ కొట్టి పరిగెత్తుంటారు. ఇది ఏమిటంటే మనం అర్థం చేసుకోవాలి ఇది. ఎందుకంటే మనం దేనిలో ఉన్నాము, పరమాత్మ తత్వంలో ఉన్నాం కాబట్టి ఇది అర్థం చేసుకోవాలి.
అట్లనమాట ఇది. సరే, అట్లయితే ఇక్కడ మనం దీనిలోకి వచ్చేసేద్దాం. ఆ అమ్మవారిని గురించి మధ్యలో లలితని గురించి చెప్పుకుంటూ వచ్చినటువంటి సందర్భంలో అనమాట ఇది. సరే, ఈ రాక్షసులందరినీ జయించడం కోసం ఈ వానరులు యుద్ధానికి దిగారు. యుద్ధానికి దిగి వీళ్ళు ఎలా చేయాలి, వీళ్ళు యుద్ధం అనేటువంటిది లోపల వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఎట్లా అనేటప్పుడు వీళ్ళు మొత్తాన్ని ఆ పట్టణం మొత్తాన్ని చుట్టూ ఆక్రమించేసేసారు. అంతా ఆక్రమించేసేసారు. వానర సేన అంతా ఆక్రమించేసేసింది. ఆక్రమించేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ తర్వాత దీనిలో చెబుతున్నాడు వానరుల జయఘోష ఇట్లా అనమాట. ముందుకు వెళ్ళారు వాళ్ళు. వీళ్ళు జయఘోష అనేటువంటిది ఏమిటంటే మన ఆంజనేయ స్వామి వారే చెప్పాడు, జయత్యతి బలో రామో లక్ష్మణస్య మహాబల రాజాది సుగ్రీవో రాఘవేణాభిపాలిత. ఈ శ్లోకాన్ని చెప్పుకుంటూ అక్కడ అర్థం ఏంటి శ్లోకం అంటే, ఈ వానరులందరూ కూడా లంక పట్టణం ముందు రామునకు జయ జయము అని చెప్పుకుంటూ పెద్ద జయ జయ నామాలు చేస్తున్నారు. అదే అనమాట. వీళ్ళు పెద్దగా చేస్తూ నా జయ జయ నినాదాలు చేస్తూ వానర నాయకులు లంకను అంతా ముట్టడించేసేసారు. చేసిన తర్వాత రాముడు రాక్షస సేనను ఆజ్ఞాపిస్తున్నారు, వేల కొలది రాక్షసులందరినీ మీరందరూ సిద్ధమయ్యి దిగండి యుద్ధంలోకేనని. ఇప్పుడు దీంతో రాక్షసులతో యుద్ధం వచ్చింది. వానరులు రాక్షసులు ద్వంద్వ యుద్ధం వీళ్ళిద్దరు కూడా. ఏమిటంటే దీనిలో ఒక విశేషం చెబుతున్నాడు. 323వ సర్గంలో సంపాతి అను వానర వీరుడు ప్రజంఘునితోనూ హనుమంతుడు జంబుమాలినితోనూ, ఇక్కడ జంబుమాలిని మళ్ళీ వచ్చాడు. జంబుమాలిని ఇక్కడ రెండో జంబుమాలిని ఉన్నట్ట. అంటే సుందరకాండలోని జంబుమాలిని కాదు, ఒకే పేరుతోటి ఇద్దరు ఉన్నారు. వాళ్ళతోటి ఈ విధంగా ఒక్కొక్కళ్ళతో విభీషణుడు కూడా యుద్ధం చేస్తున్నాడు. శత్రుఘ్నితో యుద్ధం. ఈ విధంగా యుద్ధం ప్రారంభమైంది. ఎంతమంది ఉన్నారు? 19, 20 దాకా, 21 విద్యున్మాలి, ఒక్కొక్కళ్ళు ఈ 21 మంది వానరులు వాళ్ళందరితోటి కూడా యుద్ధం చేస్తుంటే ఇంద్రజిత్తు అసలు దిగాడు. ఇక్కడి నుంచి యుద్ధం, అసలు యుద్ధకాండ ఇది. ఇక్కడి నుంచి యుద్ధకాండ అసలు మొదలవుతుంది. ఇంద్రజిత్తు అంటే మాయవారి. ఈ ఇంద్రజిత్తు వచ్చేసేసి మాయా యుద్ధం ప్రారంభించేసేసాడు. ఈ మాయా యుద్ధంతో ఇక రాక్షసులు రామునిపైకి రావటం ఇదంతా జరుగుతున్నది. అసలు విషయం రామలక్ష్మణుడు నాగపాశం వచ్చే తెలివి తిప్పిపోవటం ఇది. ఇక్కడి నుంచి అసలు యుద్ధం 44వ సర్గ నుంచి మళ్ళా సోమవారం నుంచి ప్రారంభమవుతుంది అసలు యుద్ధము. ఇక్కడి నుంచి అసలు మనకు ప్రారంభం. ఇప్పటిదాకా ఇంట్రడక్షన్ కిందనే లెక్క, ఈ యుద్ధకాండకి ఇంట్రడక్షన్ కిందనే లెక్క. ఆ తర్వాత మనకు సందర్భంలో ఎక్కడ ఆంజనేయ స్వామి వస్తాడో గొప్ప విశేషాలతో వస్తాయన్నమాట. ఇంద్రజిత్తు మాయా యుద్ధము తర్వాత 44వ సర్గలోనే ఈ మాయా యుద్ధాన్ని చేసిన తర్వాత నాగపాశాలు యుద్ధం చేసిన తర్వాత ఎవరు తర్వాత గరుత్మంతుడు రావటము. ఇక్కడ విశేషం కూడా చూపిస్తారనమాట. రాక్షస స్త్రీలు ఏం చేస్తారంటే సీతను తీసుకొచ్చి చూపించడం, సీత అనుకుంటున్నది రామలక్ష్మణుడు చచ్చిపోయినారని అనుకోవటం. ఆ తర్వాత ఈ పెద్ద విశేషమైనటువంటి కూడా జరుగుతుంటుంది. దీనిలో గొప్ప విశేషాలు కూడా వస్తాయి. ఇక్కడి నుంచి వస్తుంది అసలు విషయాలు ఇక్కడ. కాబట్టి అంతవరకు తర్వాత మళ్ళీ సోమవారం నుంచి మళ్ళా ప్రారంభం అవుతుంది. అంతవరకు అందులో విశేషం ఏంటంటే అనుసంధానం ఉంటుంటే గుర్తుపెట్టుకోండి. లలిత కానీ ముఖ్యంగా లలిత ఒకటి, లలిత కన్నా భగవద్గీత ఎక్కువ అనుసంధానం అవుతుంటుంది రామాయణంలో. అవి పట్టుకొని ఆ సందర్భంలో అవి తీసుకొచ్చి చేర్చుకున్నప్పుడే మనకి ఇది అర్థం అవుతుంది. అట్లా అనమాట. అందువల్ల శుభం భయాత్. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగ. ఓం శాంతి. శుభం భయాత్. ఓం చంద్రికా